తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే అలైబలై ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే వేడుకకు పలు పార్టీల నేతలతో పాటు సినీ పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి నాయనితో పాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. అలైబలైకి హాజరైన నేతలకు శాలువా కప్పి అంజలి అందించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. కాంతికి వెలుగుకు ఒక మంచి మార్గానికి ఇచ్చేటువంటి విజయదశమి పండుగ. అయితే అమ్మవారి యొక్క పూజలు నిర్వహిస్తాం. ఇప్పుడు షమ్మి పూజ నిర్వహించినాం. షమ్మి యొక్క ఒక పూజ నిర్వహించి మనము ఆయుధాలు కూడా ధరించినటువంటి పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం కోసం, వారు పోరాటం కోసం ముందుకెళ్ళినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ఒక ప్రక్రియ. అందుకనే ఈ విజయానికి నాంది ఏమిటంటే శక్తి. దుర్గామాత శక్తికి నాంది. కాబట్టి ఈ శక్తి వ్యక్తి అయినా సమాజమైన శక్తి ఉంటేనే వాళ్ళకు గౌరవం ఉంటుంది. శక్తి లేనటువంటి వ్యక్తి, బలహీనమైన వారికి గౌరవం ఉండదు, బలమైన దేశానికి గౌరవం ఉండదు. అందుకనే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిందద్య దేవో దుర్బల ఘాతక. అంటే ఇది అమ్మవారికి బలిస్తున్నప్పుడు అమ్మవారిని అడుగుతారు, ఏమిటమ్మా నీకు ఏం కావాలని? అశ్వం కావాలా అంటే వద్దు అంటది. గజం అంటే నైవచ, అశ్వం నైవ గజం నైవ. తర్వాత వాళ్ళు అడుగుతారు అశ్వం నైవ గజం నైవ. మరి అదే పులి శక్తివంతమైనటువంటిది, మరి దాన్నైనా తీసుకుంటామంటే నైవచ నైవచ అంటది. నాకు అసలే వద్దు, నాకు అసలే వద్దు అంటది. కూర్చోబెట్టా, అక్కడ కూర్చోబెట్టు, అక్కడ కూర్చోబెట్టు. సత్య గారు కూర్చోండి, పిలుస్తా, ఇప్పుడే కూర్చో, పిలుస్తా. నైవచ నైవచ అంటది. వ్యాఘ్రం నైవచ నైవచ అంటే వ్యాఘ్రం అంటే పులి. పులి నాకు అసలే వద్దు, నాకు అసలే వద్దు అంటది. కానీ మరి ఎవరు కావాలమ్మా, నీకు ఎవరిని బలిస్తారు? అజాపుత్రం. అజాపుత్రం అంటే మేకపిల్ల. మేకపిల్ల. ఈ మేకపిల్లను బలిమన్నారు. అంటే దేవుడు కూడా దుర్బలైన వాటిని రక్షించడం అనేది ఇది సమాజంలో ఉన్న భాగం. అందుకనే మనం మన సమాజంలో శక్తిని ఆరాధిస్తాం. ఈరోజు మన దేశం శక్తివంతంగా కావాలి. అందుకనే నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను, భారత ప్రభుత్వం ఈ దేశ రక్షణ కోసం శక్తివంతంగా ఈ దేశాన్ని నిర్మాణం చేయాలని సంకల్పంతో ఉన్నది. కానీ ఒకవైపు మీ అందరూ కూడా తెలుసు, ఉగ్రవాదులు ఉరియోకున్నటువంటి సంఘటనలో 19 మంది వీర జవాన్లను వాళ్ళు పూర్తిగా హతమార్చడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాటికి సరైనటువంటి సమాధానంతో వారు ఏదైతే సైనికులు చేసినటువంటి ఒక చర్య ఉందో ఆ చర్య సాహసోపేతమైంది. దేశమంతా కూడా జాతిని ఐక్యపరిచేటువంటి సంఘటనగా మారింది. అందుకనే మనందరం కూడా ఒకవైపు పాకిస్తాన్ను మనము ఏకాకిగా చేస్తాం. పాకిస్తాన్ను మనం ఏమి అనకుండా ఇవాళ విదేశాలన్నింటిలో కూడా ఏకాకిగా తయారు చేస్తాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఒకవైపు దేశాన్ని, రెండో వైపున ఈ ప్రధానమైన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు
ఈ మూడు ప్రతి పౌరునికి ఒక సామాజికంగా ఉండి ప్రతి పౌరునికి సామాజికంగా ఉండి బంగారు తెలంగాణ సాధన కోసం అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ అలాయ్ బలై కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలను తీసుకోవడానికి ఈ మూడు అట్టడున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు విద్యా వైద్యం వల్లనే వాళ్లకు జీవితంలో ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అందుకనే నేను తప్పకుండా కేంద్ర మంత్రిగా తెలంగాణకు అండగా ఉండి కేంద్రం నుంచి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తానని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. అలాగే మనకు ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటన్నా మనదందరిది కూడా హైదరాబాద్ నగరంలో మనకు భాగ్యనగరం అంటే ఇది విశ్వ నగరంగా నిలవాల్సిన అవసరం ఉంది. దీనికి రెండు రకాలైనటువంటి ఒక కార్యక్రమాలు చాలా అవసరం. విశ్వనగరంగా దీనికి గుర్తింపు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ దేశ విదేశాలు చేసేటువంటి పెట్టుబడులు కానీ అనేకమైనటువంటి దాన్ని మనం తీసుకొచ్చుకొని దీన్ని అభివృద్ధి చేయడానికి నేను తప్పకుండా మీ అందరితో కోరుతున్నాను. ఏంటంటే నేను హైదరాబాద్ భాగ్యనగరాన్ని విశ్వనగరంగా నిర్మాణం చేయడానికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు అండగా ఉంటాను. బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ఈ పేద అట్టడుగు వర్గాల కోసం ఈ సామాజికమైనటువంటి ఒక తెలంగాణ వాళ్ళ వేదిక మీద అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అట్టడుగు వర్గాల వాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క వేదిక మీద ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఇది ఒక హక్కుగా మనం భావించి వాళ్లకు ప్రతినిధి సమానమైనటువంటి ఒక వ్యక్తులు వాళ్లకు విద్య వైద్యం ఉపాధి కల్పించేటువంటి హక్కు దిశలో నేను తప్పకుండా అండగా ఉంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు అనేక మంది పెద్దలు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ విచ్చేసినారు. ఇంత ఎన్నెల్లో కానీ పండే ఉన్నప్పుడు కానీ ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అనేక మంది కళాకారులు చాలా అద్భుతంగా తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆట పాట యాస మాట తెలంగాణ యొక్క రుచులు ఇవి తెలంగాణ దేశంలో ప్రత్యేకమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక ఆహారం. అవి అందరూ కూడా ఈసారి ఆ రుచులు తెలంగాణ రుచులు అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేసి మీకు విందుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమము 4 గంటల కొనసాగుతున్నది. పైకి ప్రతి కళాకారులందరూ కూడా పైకి వస్తారు. పైకి వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రదర్శన చేస్తారు. అదేవిధంగా అనేక మంది గద్దర్ కానీ అందశ్రీ కానీ మిగతా అనేక మంది ప్రముఖులు పాటలు పాడి మన దారిని ఉద్దేశించి మన తెలంగాణను ఉద్దేశించి వాళ్ళు మనకు స్ఫూర్తిపరమైనటువంటి ఘట్టాలు చేస్తారు. మధ్యలో మన యొక్క గవర్నర్ గారు వారు కూడా విచ్చేస్తారు. ఈ మధ్యలో మన నాయకులు మనకు కొంతమంది వివిధ పార్టీల సమస్య నాయకులు మంత్రులు వాళ్ళు ఉపవాసిస్తారు. అందుకనే మీరందరూ శాంతియుతంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మీకు హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, ఇప్పుడు నేను ఈ యొక్క దేశం కోసం బలైనటువంటి 19 మంది వీర జవాన్లు ఎవరుతున్నారో వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఒక త్యాగాలు వృథా పోవు, మా జాతి అంతా మేమంతా ఏకంగా ఉన్నాము అనేటువంటి ఒక సందేశాన్ని తెలపడానికి ఈ చిన్న ప్రదర్శన ఒక పాటతో పాటు ఆ అమ్మాయి డాన్స్ రూపంలో చేస్తుంది. మీరందరూ శాంతిగా ఆ పాటను ఆ డాన్స్ను మీరు తిలకిన ఆమె కూడా కార్మికుల యొక్క బిడ్డే, మా ఈఎస్ఐసిలో పనిచేస్తున్నటువంటి బిడ్డే. సో అందుకనే నేను చివరిలో నా ఉపన్యాసం ఒక చివరి భాగంలో కొన్ని ప్రధానమైనటువంటి ఒక కార్మిక సమస్యల గురించి నేను అప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రధానమైనటువంటి దీనికి మీరు చాలా శాంతియుతంగా అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ నృత్యాన్ని ఈ యొక్క దీన్ని తిలకించాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. మన ప్రముఖ రచయిత పాత్రికేయుడు సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి గారికి నేను వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. శాలువాతో చెప్తున్నాను.
రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ఇందుసేన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, నేరెళ్ళ ఆంజనేయులు గారు, మరి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, మాజీ ఎమ్మెల్యే, మరి మరో కేంద్ర మంత్రులు మన వైఎస్ చౌదరి గారు, వై సుజనా చౌదరి గారు, వారు కూడా రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. దయచేసి ఇందుసేన్ రెడ్డి గారికి, నేరెళ్ళ ఆంజనేయ గారికి, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారికి సన్మానం చేసిన తర్వాత ఈ కార్యక్రమం అనంతరం రంగారావు గౌడ్ సాబ్ మంచి ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా ఈ కార్యక్రమం డ్యాన్స్ అయిపోయిన తర్వాత మరి కొంతమంది షేక్ సత్తార్ సాహెబ్ వారు కూడా మన మధ్య ఉన్నారు. మరి వారు కూడా కూర్చోవాల్సింది కోరుతూ, అదే షారుఖ్ ఖాన్ గారు తొందరగా కలిసండి. మీరు సార్కు ఇప్పుడే సమయం చేయకుండా అదేవిధంగా ఈ డ్యాన్స్ కార్యక్రమం అయిన తర్వాత దయచేసి వేదిక ఎవరు కూడా రావద్దు, డ్యాన్స్ కార్యక్రమం మొదలవుతుంది.